అందరికీ నమస్కారం. ఇవాళ మనం చదువుకోబోతున్న కథ భగవంతునిపై భారం. అది వర్ష ఋతువు. సాయం సమయం అయింది. ఆకాశమంతా మేఘాలు కమ్ముకున్నాయి. ఒక వేప చెట్టు మీద ఎన్నో కాకులు కూర్చునున్నాయి. అవి మాటి మాటికి కావు కావు అంటూ పరస్పరం కలహించుకుంటున్నాయి. అప్పుడే మైనా వచ్చి అదే వేప చెట్టు మీద కూర్చుంది. మైనాను చూస్తూ కాకులు దాని మీద విరుచుకుపడ్డాయి. పాపం మైనా అంది, మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దానితో ఈరోజు శీఘ్రంగానే అంధకారం వ్యాపించింది. నేను నా గూటిని మర్చిపోయాను. ఈ రాత్రికి నేను ఇక్కడ కూర్చొనివ్వండి. వీల్లేదు, ఈ చెట్టు మాది. నువ్వు ఇక్కడి నుంచి పారిపో అన్నాయి కాకులు. చెట్లన్నీ పరమాత్మవి. ఈ చలిలో వర్షం కురిసే వడగళ్ళే పడితే భగవంతుడు మనందరి ప్రాణాలను రక్షించగలడు. నేను చిన్నదాన్ని, మీ సోదరిని. నాపై మీరు దయ చూపండి. నన్ను ఇక్కడ కూర్చొనివ్వండి అంది మైనా. అది విని కాకులు, మాకు నీలాంటి చెల్లెలు అక్కర్లేదు. నువ్వు అధికంగా భగవన్నామాన్ని స్మరిస్తున్నావు. అయితే దేవుడి మీద భారం వేసి ఎందుకు పోలేవు? నువ్వు వెళ్ళకపోతే మేమందరం నిన్ను చంపేస్తాము అన్నాయి. కాకులకు కలహించడమే స్వభావం. సాయంకాలం అవి చెట్టు మీద కూర్చోగానే కలహించకుండా ఉండలేవు. పరస్పరం కొట్టుకుంటూ ఉంటాయి. కావు కావని అరుస్తూ ఉంటాయి కూడా. ఏ కాకి ఏ కొమ్మ మీద రాత్రి కూర్చుంటుందో నిశ్చయాత్మకంగా ఎవరు చెప్పలేరు కూడా. అవి తమలో తాము కొట్టుకోవడమే కాక కాకియే పక్షిని తమ చెట్టు మీద కూర్చొనివ్వవు. అవి పరస్పరం కలిగించుకోవడం మానేసి మైనా మీద విరుచుకుపడ్డాయి. కావు కావు అంటూ కాకులు తన మీద విరుచుకు రావడం చూసి పాపం మైనా అక్కడి నుంచి ఎగిరిపోయి దగ్గరలో ఉన్న మామిడి చెట్టుపై వాలింది. రాత్రి తుఫాను వచ్చింది. మేఘాలు గర్జించాయి. వడగళ్ళు పడసాగాయి. బంగాళదుంపల వంటి పెద్ద పెద్ద వడగళ్ళు పడసాగాయి. తుపాకీ గుళ్ళ వల్లే భయంకర శబ్దాలు చేస్తూ అవి పడుతున్నాయి. కాకులు కావు కావుమంటూ అరిచాయి. ఇక్కడి నుంచి అక్కడకు కొద్దిగా ఎగిరాయి. కానీ అన్నిటికన్నా వడగళ్ళ దెబ్బకు గాయపడి నేల కూలాయి. అందులో చాలా కాకులు మరణించాయి. మైనా కూర్చున్న మామిడి చెట్టు కొమ్మలతో లావైన కొమ్మ తుఫాన్లో ఇరుక్కుపోయింది. కొమ్మ లోపలి భాగం పుచ్చిపోయి డొల్ల అయిపోయింది. కొమ్మ విరిగిన చోట దాని మూలంలో ఒక తొర్ర ఏర్పడింది. ఆ చిన్నమైన ఆ తొర్రలో దూరింది. దానికి వడగళ్ళు ఏమీ తగలలేదు. తూర్పు తెల్లవారింది. 2 ఘడియలు కావడంతో మిలమిలా ప్రకాశంతో ఎండ వచ్చింది. మైనా త్వరలో నుండి బయటకు వచ్చింది. రెక్కలు విప్పి మధురంగా కూస్తూ భగవంతునికి ప్రణమిల్లి అది ఎగిరిపోయింది. వడగళ్ళ దెబ్బకు గాయపడి నేలకూలిన కాకులు ఎగిరిపోతున్న మైనాను చూసి అతి కష్టం మీద అన్నాయి, మైనా సోదరి, రాత్రంతా నువ్వు ఎక్కడున్నావు? వడగళ్ళ దెబ్బల నుండి నిన్నెవరు కాపాడారు అని. మైనా సమాధానం ఇచ్చింది, నేను మామిడి చెట్టు త్వరలో ఒంటరిగా కూర్చుని భగవత్ ప్రార్థన చేస్తున్నాను. దుఃఖంలో ఉన్న అసహాయ జీవులను భగవంతుడే అసహాయ జీవులను భగవంతుడు కాక రక్షించగలిగేది ఎవ్వరు? కానీ భగవంతుడు కేవలం వడగల నుండే కాదు, కేవలం మైనానే కాదు రక్షించేది. భగవంతునిపై భారం వేసిన వారందరినీ, అతన్ని స్మరించిన వారందరికీ భగవంతుడు సర్వ ఆపదల నుండి రక్షించి సహకరిస్తాడు. కథ సమాప్తం.